పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రభుని పేరిట మీ అందరికీ శుభములు కలుగునుగాక. యోబు గ్రంథం 3వ అధ్యాయం అనేది ఒక ఆత్మవేదనతో నిండిన లోతైన భావోద్వేగాల ప్రతిబింబం. ఈ అధ్యాయం యోబు తన బాధను, నిరాశను మరియు జీవితంపై ఉన్న ప్రశ్నలను దేవుని ముందు వ్యక్తపరిచే ఘట్టం. అతను తన జన్మదినాన్ని శపిస్తూ ఆ రోజు చీకటిగా ఉండిపోవాలి అని అంటాడు. ఇది అతని అంతరంగ వేదనను ప్రతిబింబిస్తుంది. తన బాధ అంత తీవ్రంగా ఉంది, జన్మించకపోతే బాగుండేదని భావిస్తున్నాడు. యోబు తన జీవితాన్ని అర్థహీనంగా భావిస్తూ ఎందుకు నేను పుట్టాను అనే ప్రశ్నను దేవునికి వేస్తాడు. ఇది మనం కూడా జీవితంలో ఎదుర్కొనే ఆధ్యాత్మిక సందేహాలకు ప్రతిబింబం. అతడు మరణాన్ని శాంతిగా చూస్తూ నేను పుట్టిన వెంటనే చనిపోయి ఉంటే ఇప్పుడు నిశ్చలంగా ఉండేవాడిని అని అంటాడు. ఇది అతని ఆత్మవేదనను మాత్రమే కాదు, మరణాన్ని ఒక విశ్రాంతిగా భావించే దృక్పథాన్ని కూడా చూపిస్తుంది. యోబు తన బాధను అంగీకరించి దాన్ని దేవుని ముందు వ్యక్తపరచడం ద్వారా మనం కూడా మన బాధను దేవుని ముందు తెరవవలసిన అవసరాన్ని గుర్తించాలి. అతని మాటలు మనం బాధలో ఉన్నప్పుడు కలిగే భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. దేవుడు ఎందుకు బాధను అనుమతిస్తాడు అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేకపోయినా యోబు తన విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోకుండా తన ఆత్మవేదనను దేవుని ముందు వ్యక్తపరచడం ద్వారా మనం కూడా నమ్మకాన్ని నిలుపుకోవాలి. ఈ అధ్యాయం మన ఆధ్యాత్మిక ప్రయాణములో నమ్మకాన్ని పరీక్షించే ఘట్టంగా నిలుస్తుంది. మనం ఎంత నమ్మకంగా ఉన్నా బాధ మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. దేవుడు మౌనంగా ఉన్నప్పుడు కూడా మనం ఆయనపై ఆశను కోల్పోకూడదు. యోబు తన బాధను దేవునితో పంచుకుంటాడు. ఇది మనం కూడా చేయవలసిన పని. మన వేదనను దేవుని ముందు తెరవాలి. ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠం ఏమిటంటే బాధల్లో కూడా దేవుని వైపు చూడడం, ఆయనపై ఆశ నిలుపుకోవటం. యోబు తన బాధను అంగీకరించి దాన్ని దేవుని ముందు వ్యక్తపరచడం ద్వారా మనం కూడా మన బాధను దేవుని ముందు తెరపవలసిన అవసరాన్ని గుర్తించాలి. ఇది మన ఆధ్యాత్మిక జీవనంలో ఒక లోతైన ఆత్మ పరిశీలనకు దారితీస్తుంది. ఈ అధ్యాయం మనకు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక పాఠం నేర్పుతుంది. బాధలో ఉన్నప్పుడు దేవుని సమక్షంలో మన హృదయాన్ని తెరవటం, ఆయన ప్రేమను ఆశించడం. యోబు తన బాధను దేవునికి చెప్పిన విధంగా మనం కూడా మన బాధను, మన సందేహాలను, మన ఆశలను ఆయనకు చెప్పాలి. దేవుడు మన బాధను గమనిస్తాడు, మన కన్నీళ్లను అర్థం చేసుకుంటాడు. యోబు చివరికి దేవుని న్యాయాన్ని, కృపను అనుభవించినట్లు మనం కూడా ఆయన శాంతిని, ఆశీర్వాదాన్ని అనుభవించగలము. ప్రార్థన. ప్రభు, నా జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కొనేందుకు నాకు శక్తిని ప్రసాదించుము. నేను బలహీనంగా ఉన్నప్పుడు నన్ను నడిపించుము. ఈ జీవిత పరీక్షలో నాకు బలము, ఓర్పు మరియు విశ్వాసమును ప్రసాదించుము. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.